గట్టిగా ఎర్రబల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టిండు. ఇక చారిటబుల్ ట్రస్ట్ భాగవతం ఏందో ఆ ట్రస్టుకు ప్రతినిధిగా పనిచేసినటువంటి మహిళ మన దగ్గరకు వచ్చింది. ఆమెతో ఒక 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్. ఏ 2 రూముల నిండా పైసలు కదా, ఎక్కువ ఉంటే వాళ్ళు తాను ఇంకా మరేనమ్మా అట్రండి అమ్మా. మైక్ పట్టుకోమ్మా, పట్టుకొని మాట్లాడు. ఎర్రబల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్, దానికి మీరు ఏం పని చేశారమ్మా? దాంట్లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్గా పనిచేశానన్న. ఏం పేరు? నా పేరు పంజా కల్పన, పాలకుర్తి నియోజకవర్గం అన్న. మా సొంత నియోజకవర్గం వచ్చేసి వర్ధనపేట నియోజకవర్గం, లేబర్తి. ఇక మేము పుట్టింది పెరిగింది అంతా కూడా అమ్మమ్మ తాతయ్య దగ్గర, దాసరి మల్లయ్య గారు అని వారి దగ్గర పెరిగాం. ఏంది ట్రస్ట్కి సంబంధించి ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారు ఏంది అన్న? ట్రస్ట్కి సంబంధించి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని జూనియర్ కాలేజ్లో కూడా, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో కూడా ఫుడ్ ప్రొవైడ్ చేసాం అన్న. మధ్యాహ్న భోజనం ప్రొవైడ్ చేసాం. తొర్రూరు డిగ్రీ కాలేజ్లో కూడా మధ్యాహ్న భోజనం ప్రొవైడ్ చేసాం. తర్వాత దాదాపు ఒక 5,000 నుంచి ఒక 6,000 వరకు స్టూడెంట్స్కి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 టెట్ కోచింగ్. ఇక్కడికి ఏం చెప్పాలని వచ్చారమ్మా మీరు? అన్న ఒకటన్నా, నేను నా పేరు పంజా కల్పన అన్న. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా 17 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 1,50,000 జీతాన్ని ఉద్యోగాన్ని త్యాగం చేసి ప్రజాసేవ కోసం దయాకర్రావు సార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్న. యాక్చువల్లీ ఏంటంటే మా తాతయ్య గారు తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ లీడర్ అన్న, దాసరి మల్లయ్య. అంటే పాత చెన్నూరు నియోజకవర్గం, పాత చెన్నూరు నియోజకవర్గంలో యతిరాజరావు గారి హయాంలో అప్పుడు తాతయ్య చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి లీడర్. అంటే మన ఇల్లే ఒక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అట్లా నడిచేది. సో అటువంటి క్రమంలో 2018 ఎలక్షన్లో జంగా రాఘవరెడ్డి గారితో పోటీ ఉంది అప్పుడు దయాకర్రావు గారికి. ఆ సమయంలో వారి ఎన్నికల్లో పనిచేయడానికి వారు నా సహాయం కోరడం జరిగింది. అప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. ఆ సమయంలో దాసరి మల్లయ్య గారి కుటుంబం ఒక ఓట్ బ్యాంక్ ఉన్న కుటుంబం, ఒక విలువలు ఉన్న కుటుంబం. సో అమ్మాయి కూడా టీచర్గా జాబ్ చేస్తుంది కాబట్టి ఒక మంచి విలువలు ఉన్న కుటుంబం కాబట్టి ఇటు ఉద్యోగస్తుల ఓట్ బ్యాంక్ కానీ, టీచర్ల ఓట్ బ్యాంక్ కానీ, దళిత ఓట్ బ్యాంక్ కానీ, మేము దళితులమన్నా ఎస్సీ మాల, ఆ ఓట్ బ్యాంక్ కానీ ఉంటుందన్న ఉద్దేశంతోనే దయాకర్రావు గారు సహాయం చేయాలని, పని చేయాలని వారు కోరడం జరిగింది. సో వారు కోరిన ఆ క్రమంలో పెద్దవాళ్ళు కాబట్టి మనం కూడా రాజకీయ కుటుంబం కాబట్టి దానికి ఒప్పుకోవడం జరిగిందన్న. ఆ తర్వాత మన ఇంటి దగ్గరనే, మన ఇంటి ఆవరణలోనే దాదాపు ఒక 400 మంది టీచర్స్తోని మీటింగ్ పెట్టడం జరిగింది. అన్న ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే అదే చెప్తున్నా అన్న. అంటే హిస్టరీ వద్దమ్మా, చరిత్ర వద్దు. మా తాతగారు ఆ రోజు అరుగు మీద అవద్దు. అన్న నేను ఆయన మన జాబ్ రాజీనామా చేయించిండ్రు. చేయించిన తర్వాత తొర్రూరు మున్సిపల్కి చైర్మన్గా చేస్తా అని మాట ఇచ్చిండ్రు. తర్వాత లాస్ట్కి నామినేషన్ వేసిన తర్వాత కనీసం కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వకుండా నన్ను డ్రాప్ చేయించిండ్రు. అప్పుడు ఏమని డ్రాప్ చేయించారు అంటే నాతో సమానమైన ప్రోటోకాల్ ఇస్తా లేదా కమిషన్ మెంబర్ ఇప్పిస్తా అని మాట ఇచ్చిండ్రన్న. మాట ఇచ్చి కూడా వారు నిలబెట్టుకోలేదు. దాని తర్వాత కూడా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు. కేసీఆర్ గారు నింపడం లేదు, ఆగు ఆగు అని చెప్పేసి వచ్చారు. సరే నేను కూడా ఓపిక పట్టానన్న. దాని తర్వాత వారు ట్రస్ట్ బాధ్యతలు కూడా అప్పచెప్పారు. వాటిని కూడా నేను ఒక టీచర్ వృత్తి నుంచి వచ్చాను కాబట్టి చాలా దిగ్విజయంగా పూర్తి చేశాను. కానీ తర్వాత ఆ క్రమంలో ఏమైంది అంటే ఇంట్లో కూడా ఇబ్బంది అవుతుంది కదన్న. ఇప్పుడు మా నాన్న వచ్చేసి ఆర్టీసీ డ్రైవర్, అమ్మ వచ్చేసి అంగన్వాడీ టీచర్, చాలా కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం. సో అయితే నాకు పదవని ఇవ్వాలి లేదా నా ఉద్యోగం అన్న నాకు మళ్ళీ ఇప్పించాలి. సో అటువంటి క్రమంలో నేను నా పెట్రోల్, నా కారు, నా డ్రైవర్ ఇవే ఖర్చులు పెట్టుకొని నేను కష్టపడి పనిచేసిన. ఆ క్రమంలో వారి నుంచి నాకు ఎటువంటిది రాలేదు. ఆ రానప్పుడు నా జాబ్ అయినా నాకు ఇప్పించమన్నానన్న. అప్పుడు ఆ ఫైల్ కూడా పెండింగ్లో పెట్టారు. పెండింగ్లో పెట్టి సీఎం వాళ్ళు సైన్ చేస్తా అని చెప్పేసి పెండింగ్లో పెట్టి నన్ను అటు పోనీయకుండా ఇటు కూడా మనకేమి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన సందర్భాలన్నా. సో ఆ సందర్భంలో వారు ఏమన్నారంటే బయోడేటా తీసుకురా, ఎంపీ టికెట్ రేస్లో కూడా మీ పేరు నేను ఇప్పిస్తానని చెప్పేసి చెప్పారన్న.
సో వారు ఉండేటువంటి సొంత ఇల్లు నందగిరి హిల్స్లో అన్న. అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడడం జరిగింది, వారు రమ్మన్నారు. దాని తర్వాత కనీసం సమీక్షలో కనీసం నా పేరు కూడా ప్రస్తావించలేదు. అది నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఉద్యోగాన్ని ఆయన నీకు ఇస్తాను ఇయ్యలేదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు అంతే కదా. ఇంకో విషయం ఏంటంటే అన్న, ట్రస్ట్లో చేసినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఉంటారన్న, అంటే ట్రస్ట్లో కుట్టు మిషన్లు కూడా మేము నేర్పించడం జరిగింది. ఆ కుట్టు మిషన్లో మధ్యాహ్న భోజనం వండినటువంటి వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేదు. సో వాళ్ళు ప్రతిరోజు ఫోన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చాలా పేదవాళ్ళు అన్న, వాళ్ళు చాలా అంటే చాలా పేదవాళ్ళు. ఓకే సరే అమ్మా. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తాను నువ్వు ఎట్లా అంటే ఇప్పుడు నాదేం బాధ్యత లేదన్న, మనం ఆర్గనైజ్ చేసినాం, కానీ వాళ్ళు కనీసం నమ్ముకొని పని చేసినప్పుడు ₹1 కలిసి వస్తుందని పని చేసి అంటే అప్పుడు జరిగిందన్న 4th బ్యాచ్ ఎలక్షన్స్ ముందు ఆపేసిండ్రు, వాటికి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా రోజు ఫోన్ చేస్తున్నారు. నాకు ఎంపీ టికెట్ ఏమో వీళ్ళకి జీతాలు ఇవ్వాలి అని చెప్పి మీరేమని చెప్పారు అట్లా? అట్లా ఏం లేదన్న. ఆ విషయంలో కూడా సార్ మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే కూడా ఏ స్పందన లేదు. వారి పిఏ ఉంటారు, వారి మేనగోడలు భర్త, వారు కూడా నేను ట్రస్ట్ కోసం కొన్ని అమౌంట్ ఖర్చు పెట్టాను, అదేవిధంగా ఆ డబ్బులు కూడా ఎవరికి కూడా ఇవ్వట్లేదన్న. ఏమన్నా అంటే గుర్తూరులో ఉన్న పొలం అమ్మినాం, ఆ పొలం అమ్మిన తర్వాత ఇస్తాం, ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఇక ఫండ్స్ అంటే నాకు పెద్దగా తెలియదన్న. అప్పుడు శ్రీనిధి నిధుల నుంచి తీశారు, తర్వాత CSR ఫండ్స్ అన్న. ఓకే అమ్మా రైట్, మీరు వెయిట్ చేయండి.